కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆస్పరి మండలం చిగిలిలోని ఓ నీటి కుంటలో ఈతకు వెళ్లి 6 విద్యార్థులు గల్లంతయ్యారు. స్కూల్ పక్కనే ఉన్న నీటి కుంటలో ఈతకు వెళ్లి ఊపిరాడక 5 విద్యార్థులు మృతి చెందారు. ఇక మృతులు శశికుమార్, కిన్నెర సాయి, సాయి కిరణ్, భీమా, వీరేంద్రగా తెలుస్తోంది. మరొకరిని కాపాడిన స్థానికులు అయితే ఆసుపత్రికి తరలించారు. వీరంతా 5వ తరగతి విద్యార్థులుగా సమాచారం అందింది. ఇక ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆస్పరి మండలం చిగిలిలోని ఓ నీటి కుంటలో ఈతకు వెళ్లి 6 విద్యార్థులు గల్లంతయ్యారు. స్కూల్ పక్కనే ఉన్న నీటి కుంటలో ఈతకు వెళ్లి ఊపిరాడక 5 విద్యార్థులు మృతి చెందారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, ముఖ్యంగా కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో ఈ విషాదం అయితే చోటు చేసుకుంది. ప్రతిరోజు కూడా స్కూల్ పక్కనే ఉన్నటువంటి ఈ నీటి కుంటలో సాయంత్రం పూట స్కూల్ అయిపోయిన తర్వాత వెళ్లి పిల్లలందరూ కూడా ఈత కొడతారని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఈరోజు ప్రమాదవశాత్తు ఒకరిని అంటే లోతుగా వెళ్ళడం, ఒకరిని కాపాడేందుకు మరొకరు వెళ్లి ఏకంగా మునిగిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ముందుగా ఒకరు మునిగిపోయే ప్రయత్నంలో, కాపాడే ప్రయత్నంలో పెద్దగా కూడా కేకలు వేశారు. ఒక్కసారిగా సమీపంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చూసి పరిగెత్తుకుంటూ కుంట వద్దకు వచ్చి కాపాడే ప్రయత్నం అయితే చేశారు. అప్పటికే చాలా వరకు కూడా నీళ్లు తాగి అక్కడ లోపల పడిపోయారు. అందరూ కూడా వెతుకు వాళ్ళందరినీ కూడా బయటికి తీయడం జరిగింది. అక్కడికక్కడే కూడా 5 మంది విద్యార్థులు పూర్తిగా ప్రాణాలు కోల్పోయారు. మరొకరు కొన ఊపిరితో ఉన్నటువంటి నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం ముందుగా ఆస్పరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి కూడా మెరుగైన చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం అబ్బాయికి మాత్రము చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ తీవ్ర విషాదంతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరి మృతదేహాలన్నీ కూడా ఉండడం జరిగింది. వీటికి సంబంధించి పోస్ట్ మార్టం అయిన తర్వాత మృతుల బంధువులకు కూడా అప్పచెప్పేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఒక్కసారిగా ఎవరైతే చిన్నారులు ఉన్నారో వీరి మృతితో ఒక్కసారిగా ఆసుపత్రి ప్రాంగణం అంతా వారి బంధువుల రోదనలతో నిండింటింది. అందరూ కూడా మగపిల్లలు కావడం, చదువుకోవడానికి వెళ్లి ఇంకా మరి కాసేపట్లో ఇంటికి వస్తారని చెప్పేసి కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో పిడుగు లాంటి వార్త తిరిగి లోకానికి తరలి వెళ్లారు తమ పిల్లలని ఆ వార్త తెలియగానే ఒక్కసారిగా కూడా ముందుగా కాపాడుకునే ప్రయత్నం చేశారు. విగత జీవులుగా పడి ఉన్నటువంటి ఆ విద్యార్థులను భుజాన వేసుకుని ఆసుపత్రికి పరిగెత్తినా కూడా లాభం లేకపోయింది, ప్రాణాలు పోయాయని చెప్పేసి కూడా వైద్యులు నిర్ధారించారు. సో ఈ రకమైనటువంటి పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదు అని చెప్పేసి కూడా ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్నటువంటి ఎవరైతే చనిపోయినటువంటి విద్యార్థుల బంధువులు అలాగే తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా తీవ్ర రోదనలతో నిండంటింది. మరోవైపు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అక్కడ ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికుల కథనం ప్రకారం స్కూల్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు సాయంత్రం కూడా ఈతకు వెళ్లి తిరిగి సురక్షితంగా అయితే చేరుకునేవారు. మరి ఈ రోజు ఎటువంటి సిచ్యువేషన్ జరిగిందో అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు చెప్పడం జరిగింది. అయితే పెద్దగా కేకలు వేయడంతో అక్కడ సమీపంలో చుట్టుపక్కల కూడా మొత్తం అడవి, చిన్న చిత్తడవి మాదిరిగా ఉంటుంది. అదంతా కూడా ఊరికి దూరంగా ఉంటుంది, శివారు ప్రాంతంలో ఉంటుంది. కేవలం ఆ స్కూల్ మాత్రం కొంచెం దగ్గరగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఉండేటటువంటి మనుషుల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ కేకలు వేసినప్పుడు తెలిసి ఉంటే కాపాడుకునే ప్రయత్నం అయితే చేసేవాళ్ళం. కానీ ఆ చేయి దాటిపోయింది పిల్లలకు అని చెప్పేసి కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారి ఈ విషాద ఛాయతో మొత్తం ఈ గ్రామం అంతా కూడా తీవ్ర విషాదం అయితే నెలకొంది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ హరికిషన్.